అమ్మ నాన్న తీసుకొని ట్రైన్ దిగి పారిపోయాడు కుర్రాడు. వాడికి అమ్మ నాన్న వీడి ఇంటెన్షన్ ఏంటి, వీడు పారిపోదామని కాదు, వీడు ఏదో అవుదామని. అక్కడ ఏమి కాకపోతే వాడికి అమ్మ నాన్న గుర్తొస్తే వచ్చి అమ్మ నాన్న కలుసుకుంటే ఎంత కిక్ ఉంటుంది, అంత కిక్ ఉంది మిమ్మల్ని కలుస్తుంటే. నాకు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గణేష్ గారు అన్న, మీరు కొత్త సినిమాతో మళ్ళీ మీడియా ముందుకు వస్తారనుకుంటే గబ్బర్ సింగ్తో వచ్చారు, కారణం ఏంటి? ఇది కొత్త సినిమానే కదన్న, కొత్త సినిమా ఇది ప్రతిరోజు కొత్త సినిమానే. ఇది ఎవరికి కింద న్యూస్ మారొచ్చు అన్న, పైన హెడ్డింగ్ మారదు. ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్. గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతే ఇది. రిలీజ్ కదా అన్న, గబ్బర్ సింగ్ అనే చరిత్ర రిలీజ్కి కూడా ఇంత క్రేజ్ వస్తుంది నేను కూడా అనుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది. ఒక ప్రాపర్గా ఒక వ్యక్తి, ఒక సంకల్పం అంత గొప్పది. పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పది. ఈ సినిమా, ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ నేను చెప్తున్నా, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో సినిమా. ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం, సినిమాలో ఉన్న కిక్కు, సినిమాలో ఉన్న ప్రేమ, సినిమాలో వాళ్ళకున్న అభిమానం, సినిమా వాళ్ళకున్న నిబద్ధత ఏ రంగంలో లేదన్న. నేను చెప్తున్నా, సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం. సినిమా రంగం అనేది అద్భుతమైన రంగం. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందా అన్న? సినిమా రంగంలో వారసత్వం ఉందా? 1000 కోట్లు 10,000 కోట్లు ఆస్తి సంపాదించి కొడుకు ఇవ్వచ్చు. ఒక 100 బ్లాక్ బస్టర్లు తీసినాడు కొడుకుని బ్లాక్ బస్టర్స్ మధ్య మన డైరెక్షన్ చేయగలుగుతాడా? ఒక సూపర్ స్టార్, మెగాస్టార్, పెద్ద పెద్ద స్టార్లు ఉండొచ్చు, వాళ్ళ కొడుకుని ఆ రేంజ్లోకి తీసుకురాలని అనుకుంటే అవుతారా? కాలేరు. ఎవరికి టాలెంట్ ఉంటే అది అవుతారు. నా మిత్రుడే ఉండేవాడు ఒక ఆయన, పెద్ద డైరెక్టర్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయి స్టార్ కాల. అదే ప్లస్ ఇంకో మిత్రుడు ఉన్నాడు, చిన్న చిన్న వేషాలు వేస్తూ తర్వాత చిన్న సీరియల్ తీశాడు. కట్ చేస్తే వాడు కొడుకు స్టార్ విజయ్ దేవరకొండ అయ్యాడు. ఇక్కడ ఇండస్ట్రీ అది గొప్ప కళామ తల్లి గొప్పతనం అది. ఎవరు టాలెంట్ ఉంటే, ఎవరి దగ్గర తెలివి ఉంటే వాడు నంబర్ 1 మీద కూర్చోబెడితే కళామ తల్లి. మన అమ్మాయి అంతా మన కళామ తల్లి అంతా. కళామ తల్లికి బానిసగా, కళామ తల్లి బిడ్డగా, కళామ తల్లి మనిషిగా బతకటం ఈ జన్మకి ఇంతకంటే ఏ అవసరం లేదండి. మీ నెక్స్ట్ సినిమా మళ్ళీ హరీష్ గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 200%, 500% చెప్పే 1000%. మల్లె పువ్వుని తల్లో పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టచ్చు, ఇంకో దగ్గర పెడతారు. డైరెక్టర్ అనే గబ్బర్ సింగ్ స్థాయి సినిమా తీపదన్న పేరు బండ్ల గణేష్ కదా, హరీష్ శంకర్. హరీష్ గారు, మీరు తీసులో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీరైట్ అనదర్ హిస్టరీ. మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి? ఇండస్ట్రీలో నో అదర్ సెక్టార్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్. వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద. అన్న, నాగేంద్ర అన్న, నేను ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్లి కొడుకు వేషం వేశాడు. అంటే దాదాపు 33 ఏళ్ళు. నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు మా అన్నది. నేను ఒక పెద్ద డైరెక్టర్, జాలి, మేము అందరం ఉత్తేజమైన చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టుల వేషాలు వేస్తే అప్పట్లో పెళ్లి కొడుకు వేషం. అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుండు అనుకున్నాను నేను కుర్రాడుగును సరిపోవని ఆయనకి ఇచ్చారు. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా. నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది, సినిమా షూటింగ్ చూడవచ్చు, సినిమా అని అంటే నేను చిరంజీవి గారి అభిమానిగా వచ్చాను. చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ, చిరంజీవి గారు ఇందిరా కొట్టడం, దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను స్వార్థపరుడిని, ఎందుకంటే నేను నంబర్ 1గా ఉండాలనుకుంటాను. చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, దైవ గౌరవం, ప్రేమ. ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు. చిరంజీవి గారు అనేవాడు నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన. నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరాధిస్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు నాకంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడు అనుకుంటాను. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడూ బాగుండాలి, ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి. మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఛాన్స్ నాకు ఇవ్వన్న హరీష్ శంకర్, నేను మీకు బ్లాక్ బస్టర్ సినిమా తీసి అవకాశం తెచ్చుకుంటామన్నా, మీ రుణం తెచ్చుకుంటామన్నా, ఈ యొక్క అవకాశం ఇవ్వండి మీ ద్వారా సార్ని అడుగుతున్నా. చిరంజీవి గారు, సార్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు, మీరు ఎందరికో జీవితాలు ఇచ్చారు, మీ పేరు చెప్పుకొని ఎంతో స్థాయిలో ఉన్నారు. ఒక్క అవకాశం, 70 రోజుల అవకాశం మాకు ఇవ్వనని జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తానని అడుగుతాను. నేను అప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నా మిత్రుడు చిన్న సినిమాలు తీయన్న, చిన్న సినిమాలు కూడా తీయ అంటుంటే నేను చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్, చిన్న సినిమా పెద్ద సినిమా ఒకటే పని, చిన్న సినిమా ఒకటే పని ఎవడు చేస్తాడు అనేవాడిని. నాకు తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు జీవితంలో. తర్వాత అయ్యో అనుకుంటాను, తను లాభం లేదు. అయ్యో అనుకుంటున్నారా? అయ్యో కాదు, చెప్పు తీసుకుని కొట్టుకున్నంత బాధ అనిపిస్తుంది. చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు ఎందుకు కొట్టకూడదు?
మంచి సినిమా తీయాలి, బ్లాక్ బాస్టర్ సినిమా తీయాలి, చిన్న పెద్ద తేడా లేదు. కాంబినేషన్ సెట్ చేయడం కంటే ఒక మంచి అద్భుతమైన కథను సెట్ చేసి కొడితే పగిలిపోయే విధంగా సినిమా తీయాలని సంకల్పంతో ఉన్నా. కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడున్న పెద్ద పెద్ద కాంబినేషన్లకు 3-4 ఏళ్ళు పడతాయి, అందులో ఆగే ఓపిక నాకు లేదు. ఇప్పుడు అద్భుతమైన కథ పట్టుకొని సినిమాలు తీయాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. రిలీజ్ అయిన చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయినాక పెద్ద సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సూపర్. బండ్ల అంటే గణేష్ సార్ గారు. అంటే గణేష్ రెండు గారు గవర్నమెంట్స్ బండ్ల గణేష్ గారు రెండు గవర్నమెంట్స్కి బిఫోర్ ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్గా ఆ గవర్నమెంట్స్కి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు రెండు గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి, మీరు సపోర్ట్ చేసినాయి. ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నిలబడటం నాకు అలవాటు. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ నేను ఎదురు తిరిగిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా, నేను అన్నాను, నా నైజం కాదు అది. ఇందాక అయితే మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే ఒక క్వశ్చన్. కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు. మీకు బతుకునిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు, దాన్ని మేము ఎట్లా చూడాలి? నేనా? పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? నేను ఎక్కడో ఊహించుకున్నారు, ఇట్లా ఉండిపోయారు. రేవంత్ రెడ్డితో పోల్చారు, చాలా మందితో పోల్చి మాట్లాడారు. నెవర్. మీరు ఒకసారి వినండి అది బయట. నువ్వు చెప్పు తల్లి, ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించు, మర్చిపో, వదిలే అమ్మ బంగారం. కాదు, నీకు ఇందాక- తెలియదు, నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్గా నీళ్ళెత్తి చూపుతాం. దట్ ఈస్ మై బ్లడ్, దట్ ఈస్ మై క్యారెక్టర్. మాట్లాడండి, వినండి అమ్మా. అన్న నేను చెప్పాలి, అమ్మాయికి సమాధానం చెప్పాలి. నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదిరిస్తా, నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు పట్టుకుంటారు. నా క్యారెక్టర్ అది. చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డ క్షణంలో, వణుకుతున్నారు. ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను. అది నా క్యారెక్టర్. నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ మనిషిని. నేను ఎప్పటి నుంచి 2004 నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని. నాకు పవన్ కళ్యాణ్, నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి. పవన్ పోతే నాకు బతికే కాదు. ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది. నేను పార్టీకి, నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మారేస్తా. అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి, జనసేనలో తిరగాలి. నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా బయట కాదు, కలలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను. నా ఇంట్లో, నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. అది నా క్యారెక్టర్ అమ్మ. రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు, ఎవరు నేను పొగిడొచ్చు, పవన్ కళ్యాణ్ పవన్ గారిని కళ్యాణ్ తక్కువ చేసి రేవంత్ రెడ్డిని అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మ. మీరే పొగిడారండి, మీరే మాట్లాడారు. నువ్వు పొగిడేటట్టు చూపించమ్మా, నువ్వేదంటే సరే, సరే, కాదు, నేను అమ్మమ్మ. నాకు నెంబర్ ఇవ్వండి, నేను పంపిస్తా. Sure, sure. నేను పంపిస్తా. ఇప్పుడు పంపించొద్దు, ఇప్పుడు చెప్పాలి నాకు. 10 హాఫ్ అన్ అవర్ ఉంటాను తెప్పియమ్మా. పవన్ సరే, కళ్యాణ్ 100% నేను ఇక్కడ పంపిస్తా. ఇందాక 2 సార్లు అప్పుడు అట్లా అనబాకమ్మా, దయచేసి ఆగమ్మా, దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. 1-2 సార్లు క్వశ్చన్ చేసుకొని ఏదో అడగాలి, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి, ఏదో ఏనమ్మా, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని మీరు అడగబాకండి. మాట్లాడితే నేను మాట్లాడతా. భగవంతుడి ఏదో మీద అడగాలని సాక్షిగా, కాదు, నేను భగవంతుడి మీద మళ్ళీ సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ నేను గారిని చూపిస్తా అని అనలేదు చెప్పాను కదా, తల్లి, అక్కడితో పని లేదు. అనలేదమ్మా చూపిస్తా బంగారం, అన్నాను కదా. అనలేదమ్మా ప్లీజ్. ఏదో అడగాలని అది బాధ్యత తప్పమ్మా, లేకుండా అనబాకమ్మా, ఇవే నన్ను అనబాకమ్మా. ఇవే మాటలు. నేను పవన్ కళ్యాణ్ గారు భక్తుడినమ్మా, దయచేసి ఆ మాట అనబాకమ్మా ప్లీజ్. నేను కాదనట్లేదు, నేను నేను కూడా అనలేదమ్మా, ఫ్యానే, నేను కాదనలేదా? అనలేదమ్మా, అనలేదు, అనను కూడా తల్లి ప్లీజ్ ప్లీజ్. హరీష్ గారు, నేను బాధ్యత లేకుండా తల్లి హరీష్ శంకర్ గారు, హరీష్ శంకర్ ఆడపిల్లకి ఛాన్స్ ఇద్దాం, సోదరులకు ఛాన్స్ ఇవ్వాలి కదన్నా. ఎందుకులేండి, మేము మైక్ ఉంది కదా, ఎప్పుడోకప్పుడు మేమే అడుగుతాం. చెప్తా. అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు. సో ఈ 2 సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరిహర వీరమల్లి, ఈ 2 సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? కుదరదమ్మా, అట్లా సినిమాలు చేయాల్సిందేనా, ఒప్పుకోం. బండ్ల గణేష్ గారు, ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఇన్కమ్, ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా. ఆయన ఖర్చులకి, ఆయన పార్టీ నడపడానికి అదొక అద్భుతమైన పార్టీ. ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర కానీ ఆయన ఎట్టి బస్సులో ఏదో టైం చూసుకొని మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఏ పదవిలో ఉన్నా కనీసం సంవత్సరానికి 2 నెలలకు ఒక సినిమాన జనానికి ఇవ్వాలని నా ఆశ. ఆ ఆశ నెరవేరుతుందని కోరుకుంటాను. బండ్ల గణేష్ గారు అన్న ఇక్కడన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది, కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పొద్దు అన్నారు కదా, 100%. ఇప్పుడైనా చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏది రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఎంత ఈసారి చెప్తున్నారు. ఇప్పుడు చెప్తాను, లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను ఛాన్స్ సార్లు. ఆయన ఎవరికి చెప్పొద్దు, ఈసారి ఆయన నేను చెప్పేస్తాను, 80% చెప్తాను. ఇప్పుడు చెప్పండి మరి, అప్పుడు ఎంత వసూలు చేసింది?
ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం, ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి, ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోతున్నాయి. నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తా అనే విధంగా కలెక్ట్ చేస్తా నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది. అప్పుడు ఎంత వసూలు ఎందుకంటే చేసింది? సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది, దీన్ని ముందు రోజు మన ఏంది ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్. నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఏమో ఇది రేపు రిలీజ్ అని టెన్షన్ వచ్చింది ఇప్పుడు నాకు. అప్పుడు ఎంత వసూలు చేసిందని నేను అడుగుతున్నాను అన్నా? సార్. అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది నేను అడుగుతున్నాను. అన్నిసార్లు అప్పుడు చాలా చేసింది, చాలా చేసింది, మా జీవితాలు మార్చేసింది, మా బతుకులకి అద్భుతం చేసింది మహా సినిమా. నిశాంత్ గారు అంటే అన్న చెప్పనా? ఓకే, ఇంకో క్వశ్చన్ సార్. మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను అంటున్నారు కదా, అంటే 2029లో సీఎంగా చూస్తారా అనుకుంటున్నారా? డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉంది, చూస్తాను. మీ పాత్ర ఎలా నేను ఉండబోతుంది? చనిపోయారు పాపం ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశాడు, ఆయన పేరు ఏందన్న, టీఎన్ఆర్ గారు, మహానుభావుడు. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. దాదాపు 10 ఏళ్ళు 9 ఏళ్ళ నాడు 8 ఏళ్ళ నాడు నేను చెప్పాను, ఆయన కరోనాలో చనిపోయారు. మీరు రాసి పెట్టుకోండి అన్న, ఇంటర్వ్యూ చెక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన స్థాయి వేరు, ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను ఏదో అన్నానంటే అది అయితే తీరుతుంది అంతే. అది చంద్రబాబు గారు జైల్లో నుంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు, మొత్తం ఇక వాష్ అవుట్ అని అట్నుంచి అటు వెళ్ళిపోతాడు అన్నారు. బయటకు వచ్చారు, రే ఆంధ్రాన్ని వెళ్తాడో దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి. మీరు యూట్యూబ్లో చూసుకోండి, నేను చెప్పి నేను నమ్మకూడదు, మీరు టక్ టక్కని కొట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఆ రెండు జరుగుతాయి. మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా, ఇటు సైడ్. నా బ్లడ్ కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మన సినిమాలు తీసుకుంటా. మరి ఆయన వినండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడి సమ్మానం. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని. చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా. నేను కాంగ్రెస్, నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ల వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్టే, రెండో దాంట్లో లేదు ఇంకా వ్యాపారం. అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది. ఒక సినీ పర్సన్ గా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? అన్న నువ్వు ఊరుకోన్నా, లేనిపోయిన వ్యవహారం మీరు కాదన్నా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి. మరి ఆయన కూడా నాగార్జున ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చాడు నోటీస్, దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితులు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఆయన అంటే నా ఇల్లు రేపొద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కూలుస్తారు, రేపు వచ్చి మీది కూడా బఫర్ జోన్ లో ఉందంటున్నారు కదా. ఉంటే కూలుస్తారు, నేనేం చేస్తాను దానికి? మన నేను అతీతున్నా కాదు, ఒక చిన్న సినిమా చేయడం ఎవడన్నా ఉంటాడా అన్న? చిరంజీవి గారు అవకాశం ఇస్తే చిరంజీవి గారు ఇంటర్వ్యూ అవకాశం వస్తే తిరుపతిలో చేస్తారా? కాదన్నా, భయ్యా, చిరంజీవి గారు ఇంటర్వ్యూ అవకాశం వస్తే చేస్తారా? అర్జెంట్గా మీకు ఫోన్ వస్తుంది, సార్ మీకు విఐపి బ్రేక్ తోమాల సేవ మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు. ట్రైన్ దొరికితే ట్రైన్, బస్సు దొరికితే బస్సు, ఫ్లైట్ దొరికితే బస్సు, లేకపోతే నడుచు పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు. చిరంజీవి గారు అవకాశం ఇస్తాడన్న ఓడా సార్? అది మీ కాంబినేషన్ సార్, మాకు అడిగేది మీరు మీ కాంబినేషన్, మీ ఇద్దరు కాంబినేషన్. చెప్పాగా ఆయన చెప్పండి, పాదయాత్ర చేస్తాను 41 రోజు ఆయన దగ్గరికి. ఏందన్నా హరీష్ గారు, నిశాంత్ గారు, నాన్న హరీష్ గారు, హలో హరీష్ గారు, అంటే పాలిటిక్స్లో అన్న ఇది తీన్మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు. సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? మీ పేరన్నా? రాజాబాబు. రాజాబాబు గారు, రాజా లాంటి క్వశ్చన్ వేసావు. అది మంచివాడమ్మా, రాజా లాంటి క్వశ్చన్ వేసాడు. తీన్మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకునేవాడు నేను, ఎందుకంటే భలే ఉంటుంది సినిమా, భలే గుండెకి హద్దుకునే సినిమా. అది చిన్న మిస్ఫేర్ చేయడం వల్ల మిస్ అయిపోయింది. దాని టైలర్ ఈ రోజు కూడా నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు ఆడలేదని పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ నాకు. ఆ తర్వాత ఆ సినిమా ఫెయిల్ అయ్యి బాగా డిప్రెషన్, నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి, మహానుభావుడు, ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా, మంచి గుర్తు చేశారు నాకు. ఈ అవకాశాన్ని వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశానని ఫీల్ అయ్యాను, చాలా బాధపడిన. తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం, కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు ఈ సినిమా రావటానికి, ఈ సినిమాని హరీష్ శంకర్ డైరెక్టరు, నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న నాతోనే కొనిచ్చాడు హీరో గారు. సోను సూద్ తీన్మార్ షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అది కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడి
హీరో గారితో మాట్లాడకుండా కొన్న హీరో గారు చేస్తాను, ఆయన సొంతంగా చేసుకుంటాను, హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు. మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది, గుర్తుందన్న నీకు? ఫోటోషూట్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. ఒకరోజు హీరో గారు త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు, నా జీవితాన్ని మార్చారు, నా బతుకు అర్థం చెప్పారు. ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్. దాన్ని ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ హిట్ అంటూ చూపించాలని నా కోరిక, అది చూపిస్తాను మీకు. అన్న ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలాగా నేను ఆంధ్రాకేం అండగా నిలవలేదు సార్. అయితే నేనేం అండగా, ఇక్కడ నేను అభిమాని అంతే. ఎక్కడ కాంగ్రెస్ అభిమాని, అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అండగా నిలబడ్డాను, నీ వల్లే పార్టీ అధికారం, ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి.